అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. వైసీపీలో కొత్త ఇష్యూ మొదలైంది. పార్టీ నుంచి ఓ మాజీ మంత్రిని పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వయంగా పార్టీ అధినేత జగనే ఈ ప్లాన్ కు సూత్రధారి అని చర్చ నడుస్తోంది. మరి ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? ఓ ప్రత్యేక కథనం మీకోసం. వైసీపీలో ఏదో జరుగుతోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీని వీడగా ఇప్పుడు స్వయంగా ఆ పార్టీ అధినేతే కొందరికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పుడు ఇదే అంశంపై ఏపీ పాలిటిక్స్ లో ముఖ్యంగా వైసీపీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏం జరుగుతోంది? ఎవరిని పంపించేందుకు పొగ పెడుతున్నారు? ఎవరి రాక కోసం ఎవరిని బలి చేసే ప్రయత్నం జరుగుతోంది? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం. ఫ్యాన్ పార్టీలో ఒకవైపు కొన్ని రెక్కలు తామంతట తాము విడిపోతుంటే మరోవైపు ఉన్న రెక్కలను సైతం ఓడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారట ఆ పార్టీ అధినేత. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పార్టీ నేతలు ఇవేం పనులు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పంకా పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే గెలుచుకుంది. ఇక టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీలు భారీ సీట్లతో జయకేతనం ఎగరవేశాయి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక అప్పటి నుంచి వైసీపీ పతనం స్టార్ట్ అయింది. ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని భావించిన పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడారు. మరికొందరు వీడే ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, తాజా రాజ్యసభ సభ్యులు సైతం జగన్ కు గుడ్ బై చెప్పి తలో దారి చూసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో వైసీపీలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. సాధారణంగా ఉన్న బలాన్ని కాపాడుకోవడంతో పాటు కొత్త బలాన్ని తెచ్చుకోవటం కోసం ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రయత్నిస్తాడు. కానీ వైసీపీలో మాత్రం అందుకే ఈ విషయంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇంతకాలం నేతలు తమ పొలిటికల్ కెరీర్ కోసం వైసీపీని వీడుతూ వస్తుండగా ఇప్పుడు వైసీపీ అధినేతే స్వయంగా కొందరిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారట. మాజీ మంత్రి రోజాను పార్టీ నుంచి సాగనింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. రోజా సేవలు ఇక చాలని, బలమైన నాయకుడు అవసరమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. ఇందులో భాగంగానే గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండో కుమారుడిని వైసీపీలోకి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి. యువ నాయకుడు గాలి జగదీష్ బుధవారం నాడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే జగదీష్ చేరికపై రోజాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదట. ఈ విషయం పైన వైసీపీలో బిగ్ డిస్కషన్ నడుస్తోంది. నగర నియోజకవర్గానికి రోజాను దూరం చెయ్యాలనే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరిలో రోజా ఘోరంగా ఓడిపోయింది. రోజా నాయకత్వాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాయి. దాని ఫలితమే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి. గ్రామ స్థాయిలో సర్పంచుల నుంచి జడ్పీటీసీల వరకు చాలా మంది వైసీపీ నాయకులు రోజాను వ్యతిరేకించి రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు గత ఎన్నికల్లో. ఇప్పటికీ ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఆ యొక్క అసంతృప్త నేతలు. పార్టీ అధినేత జగన్ కు రోజాపై అనేక సార్లు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఇక రోజా సేవలకు సెలవు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు రోజా వైసీపీ కోసం చాలా ఫైట్ చేశారు. ఆయన ప్రత్యర్థులు చేసిన కామెంట్స్, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవాళ్ళు.
ప్రత్యర్థులపై తనదైన శైలిలో ఫైర్ అవుతూ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. మరి అలాంటి నాయకురాలని జగన్ దూరం పెట్టాలని భావిస్తున్నట్టు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. మరి నిజంగానే రోజాను పక్కన పెట్టే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? రోజా ప్రాధాన్యతను తగ్గించి జగదీష్ కు ప్రాధాన్యతను కల్పిస్తారా? ఒకవేళ అదే జరిగితే రోజా భవిష్యత్ ఏంటి అనేది తెలియాలంటే జరగబోయే పరిణామాల కోసం జస్ట్ మనం వేచి చూడాల్సిందంతే.